ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నిద్ర లేచారా? లేచిన వెంటనే ఒక వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారా? అయితే ఈరోజు శారీరకంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, మానసికంగా ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, నొప్పులతోనో లేక ట్రీట్మెంట్ సరిగా అందక మీరు బాధపడితే దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. విందామా? యోబు గ్రంథము 33:25 అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. దేవుడు ఈరోజు మనందరికీ చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, ఎవరికి ఇష్టం ఉండదు ఎప్పటికీ యూత్ఫుల్గా ఉండడానికి? అందరికి ఇష్టం కదండి, యవ్వన బలం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ రాను రాను సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. బైబిల్లో మోషేకి 34 ద్వితీయోపదేశకాండం 7 ప్రకారము ఆయన సత్తువ తగ్గలేదని వాక్యం సెలవిస్తుంది. మరి అదే దేవుడు, మోషేని బలపరిచిన దేవుడు నిన్ను ఈరోజు బలపరచబోచున్నాడు. చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళి ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు అంటూ చాలా సార్లు మనల్ని తిప్పించుకొని మన పైసలు ఇలాగ హాస్పిటల్లో దారపోసి మనం ఇంటికి వచ్చి చూసేవరకే మన బలహీనత అలాగే ఉండడం చూస్తూ ఉంటున్నాం. అయితే నయమాన్ అనే ఒక వ్యక్తి, ఒక శత్రు రాజ్యంలో ఉండే ఒక సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి ఒకసారి వింటాడు. ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ద్వారా స్వస్థత కలుగుతుందని విన్న వెంటనే ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు బయటికి రాలేదు. చూడండి, ఏ డాక్టర్ అయినా పేషెంట్ని చూడకుండా ట్రీట్మెంట్ చేస్తాడా? అయితే ఈ దైవజనుడు బయటికి రాలేదు. రాకుండా 7 సార్లు యోర్దాను నదిలో మునగమని చెప్తాడు. ఏంటి ఏం మాట్లాడుతాను అడిగినా, మా ఊర్లో నదులు తక్కువగా ఉన్నాయా? యోర్దాను కంటే చక్కని నదులు ఉంటాయి, నేను ఇక్కడ వచ్చి 7 సార్లు మునగాల అని చాలా కోపగించుకున్నట్టుగా 2 Kings 5th చాప్టర్లో మనం చూస్తూ ఉంటున్నాం. కోపంతో ఆయన అంటాడంట, మరి ఆ దైవజనుడు బయటకు వచ్చి నా ముందు నిలిచి తన చెయ్యి ఆడిచ్చి నా రోగం మీద చెయ్యి ఆడిస్తే అప్పుడు నేను స్వస్థ పొందుకుంటానని ఎరిగి నేను వచ్చాను, కానీ లోపల నుంచి చూడకుండానే చెప్తున్నాడు ఏంటి అని అన్నప్పుడు ఆయన పక్కన సేవకుడు అంటాడు, సార్ మరి మీరు ఆలోచన చేయండి, ఆయన పెద్దది ఏదైనా చెప్తున్నాడా? స్నానం చేయమని చెప్తున్నాడు అని అంటాడు. నువ్వు స్నానం చేస్తే శుద్ధుడు అవుతావు అని చెప్తున్నాడు. చేద్దాం, ఏం పోయేది అని అంటాడు. వెంటనే నయమాను కూడా తగ్గించుకొని యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగానే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, 2 రాజులు 5:14 ప్రకారము ఆయన 7వసారి మునిగి లేచిన వెంటనే ఆయన కుష్ఠ వ్యాధి మొత్తం పోయి పసిపిల్లల దేహం వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాగ్దానం కూడా అదే, నీ చిన్ననాటి స్థితిని నేను నీకు ఇస్తాను. నీ బాలుర మాంసం ఎలా ఉందో, ఎంత శక్తి బలంగా ఉందో అలాంటి మాంసం నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నీవు వైద్యం నమ్ముకొని నువ్వు వేసారిపోయి ఉండవచ్చేమో. వారు ప్రతిదీ డయాగ్నోస్ అంటూ, ఆ స్కాన్లు అంటూ, ఆ టెస్ట్లు అంటూ చెప్తా ఉండొచ్చేమో. పరమ వైద్యం దగ్గరికి వెళ్ళి చాలా సింపుల్ పరిష్కారం ఇస్తూ ఉంటాడు. ఆయన ఒక్క మాట సెలవేయగానే ఆయన వాకులో స్వస్థత ఉంది. ఆయన వాకును పంపి వారిని బాగు చేశారనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఎలీషా ఈ దైవజనం బయటికి వచ్చి నయమానుకి కనీసం ఒక మాట కూడా కాదు, ఆయన ఇది చేయమని చెప్పాడు, విన్నాడు, జరిగింది. అలాగే నీ దేవుడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావు, జస్ట్ నమ్ము, నేను నీకు స్వస్థతను దయచేస్తానని చెప్పినప్పుడు నువ్వు నమ్మగలుగుతున్నావా? పసిపిల్లల వంటి దేహము నీకు దేవుడు దయచేయబోతున్నాడు. బాలురి యొక్క శక్తి, బలము, యవ్వన బలం దేవుడు నీకు తిరిగి దయచేయనున్నాడు. చిన్న ప్రార్థన చేస్తానండి, విశ్వాసంతో ఏకీభవించండి. పరమ వైద్యుడు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని తాకడానికి, ముట్టడానికి, ఆయన వాకును విడుదల చేయడానికి. మీ యొక్క శరీరము, సర్వ శరీరంలో ఉన్న అనారోగ్యం పోయి ఆరోగ్యము దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాయన ప్రభ మా అందరితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందన. మనుషులను నమ్ముట కంటే, వైద్యులను నమ్ముట కంటే, రాజులను, సేనాధిపతులను, సైన్యాన్ని, రథాలను, గుర్రాలను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కలుగుతుందని చెప్పిన దేవుడు, నీ బిడ్డలు ఎక్కడ అనారోగ్యంగా ఉన్నారో, ముఖ్యంగా ఈరోజు మానసికంగా అనారోగ్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు నాయన. అలాంటి వారికి నీవే నాయన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, మానసిక సత్తువను దయచేయమని అడుగుతున్నాను. అనారోగ్యం ఏ శరీరంలో ఎక్కడెక్కడ ఉందో నాయన ప్రభ మాకు తెలియదు. మా ప్రతి అవయవమును పునరుద్ధరించి నాయన ప్రభ శక్తిని, బలాన్ని, సత్తువను, ఆరోగ్యంను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యెహోవా రాఫా మన హీలర్గా ఉన్నాడు. మీకు
పరమ వైద్యుడిగా ఉండి మీకు స్వస్థతను దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతోనే దేవుడు మాట్లాడారు అన్న వారు కింద కమెంట్లో గాడ్ ఇస్ మై హీలర్, హిస్ నేమ్ ఇస్ జెహోవా రాఫా అని పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి స్వస్థపరచును గాక. ఆమెన్. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్ ఇట్ ఇన్ యువర్ వాట్సాప్ స్టేటసెస్ అండ్ సోషల్ మీడియా. అలాగే మళ్ళీ రేపు కలుసుకునేంత వరకు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్.